మీరు కనిపించుంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే నేను కనిపిస్తే అది 3 రోజులు అవ్వదు. అంతేనా? ఎందుకంటే బిహైండ్ ది కెమెరా ఉంటే ఫాస్ట్గా చేయగలం. కెమెరా ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ 2 వర్క్లు ఒకేసారి చేసినప్పుడు చాలా అంత ఫాస్ట్ కావాలి. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఎలా అనిపించింది సార్ మీకు అవుట్పుట్ చూసిన తర్వాత? అంటే డెఫినెట్గా మీరు పెద్ద తెర పైన 100% మీరు అచీవ్ చేసేసారు. ఓటీటీకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్, అన్ని రకాల పీపుల్ దీన్ని వాచ్ చేసేటువంటిది ఉంటుంది. అంటే ఓటీటీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి అదొక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. అదే థియేట్రికల్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది అనుకోవడమే ఓటీటీ కోసం అనుకున్నాం కాబట్టి, కథ అనుకున్నప్పుడే ఇది ఓటీటీకి బాగుంటుంది అనుకునే చేసాం కాబట్టి మాకు ఏమీ ఛాలెంజ్ అనిపించలేదు. అంటే అనుకోవడమే ఇది ఓటీటీకి బాగుంటుంది అనుకునే చేసాం. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి జోనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఓటీటీలో మీ సైడ్ నుంచి? ఓటీటీ అని కాదు, ఇది ఎక్స్క్లూజివ్ ఓటీటీ కోసం అనుకున్నాం, కానీ మామూలుగా అయితే థియేట్రికల్ సినిమాయే చేస్తాను నెక్స్ట్. ఓకే చేస్తూ అది ఓటీటీలో కూడా బాగా ఆడే సినిమా చేస్తాం. అంటే మీరు త్రివిక్రమ్ గారు మీరందరూ కూడా రూమ్మేట్స్ కదా, సో అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా డైరెక్షన్లో కూడా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ ఇంట్రెస్ట్. సో మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఎట్లా వచ్చింది ప్రస్తుతం? అంటే ఫస్ట్ అంటే గేట్స్ ఈజీగా ఓపెన్ అయింది మ్యూజిక్ డైరెక్టర్గా. అందుకు మ్యూజిక్ డైరెక్టర్గా అంటే నేను ట్రయల్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్గానే చేశాను. తర్వాత ఇప్పుడు అంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డైరెక్టర్గా చేద్దామని. నాకే డైరెక్షన్ ఎందుకు, మ్యూజిక్ ఎంత బాగా చేస్తున్నప్పుడు డైరెక్షన్ అవసరమా అని అనుకునే వాళ్ళకి నేను ఒకటే అంటా, ఏంటంటే అందరూ ఆలోచించే లాంటి కథలు ఆలోచిస్తే నేను డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను మాత్రమే ఆలోచించగలను ఈ కథలు, నేను మాత్రమే కొత్తగా చెప్పగలను అనుకునే కథలు నా దగ్గర ఉన్నాయి. అందుకు నేను డైరెక్షన్ చేయాలని ఒక తపన అంతే. ఓకే. అయితే సార్ మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ మీరు కంబ్యాక్ ఇచ్చారు. తేజ గారి అహింస అనే మూవీలో మీరు వర్క్ చేయడం జరిగింది. అది మ్యూజికల్ ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అయింది. సో ఆ తర్వాత అంటే మళ్ళీ ఒక చిత్రం, జయం, నువ్వు నేను ఇలాంటి ఒక వింటేజ్ కలెక్షన్ని చూడాలనుకుంటున్నారు చాలామంది, మీరేమంటారు? అంటే అహింస కమర్షియల్గా సక్సెస్ అయి ఉంటే జర్నీ ఇంకోలా ఉన్నాను. అహింస డిసప్పాయింట్ చేసింది కమర్షియల్గా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అహింస వచ్చినా సరే మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేసిందంటే మళ్ళీ మ్యూజిక్. అందుకు నేను ఇప్పుడు ఒక చిన్న సినిమాకి మ్యూజిక్ చేస్తున్నా, చాలా చిన్న సినిమా, బట్ మంచి సినిమా. నాకు బాపు గారి సినిమా లాగా అనిపించింది కథ వినగానే. అందుకు ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నా. అది సినిమా బాగా వచ్చింది, అది ఇంకా రెడీ అవుతుంది ఫైనల్ కాపీ. అది కనుక వస్తే బాగుంటుంది. అది కాకుండా నాకు కథ నచ్చితే చేద్దామనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నా. మంచి కథతో ఎవరైనా వస్తే ఐఎమ్ రెడీ టు డూ. ఇప్పుడున్న ట్రెండ్కి ఫాలో అయితే చేయను. ఆ సినిమా ఏం డిమాండ్ చేస్తుందో దాన్ని బట్టి చేస్తాను. ఓకే. అయితే సార్ మీ పాటలకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో, ఎస్పెషల్లీ మీ వాయిస్తో మీరు పాడిన పాటలకి అంతే క్రేజ్ అనేది ఉంటుంది సార్. చాలామంది కూడా మీ పాటలకి అదొక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మా అందరి కోసం ఒక్కసారి అవునని అంటావో కాదని అంటావో ఒక్కసారి. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో, ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో, అటు ఇటో ఎటో మరి తేలని నిమిషంలో, ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమను, ఎలా చూపనమ్మ నా ప్రేమను అని. లైవ్లో వింటుంటే ఇంకా హ్యాపీగా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్.